ఇప్పటం గ్రామంలో అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రోడ్డు విస్తరణలో భాగంగా అక్కడి ప్రహరీ గోడలను కూల్చివేస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించిన నాయకుల ఇళ్లు కూల్చేశారు అంటూ పవన్ కళ్యాణ్ గారు చాలా నానా హంగామా చేశారు. ఆ హంగామా ఏంటో ఒకసారి పక్కన ఉన్న వీడియోలో చూడవచ్చు. దీని మీద అక్కడికి 14 కుటుంబాల వాళ్ళు మా ఇళ్ళు కూల్చేశారు అంటూ హైకోర్టును ఆశ్రయించారు. దానిని విచారించిన హైకోర్టు ఇల్లు కూల్చలేదని, రోడ్డు పక్కన ఆక్రమించిన ప్రభుత్వ స్థలాల్లో కట్టుకున్న ప్రహరీ గోడల్ని మాత్రమే కూల్చారని తేల్చింది. తప్పుడు కేసులు పెట్టి కోర్టు సమయం వృధా చేసినందుకు గాను మనిషికి ₹1,00,000 చొప్పున పెనాల్టీ కట్టాలని జరిమానా కూడా విధించింది. దానిని సవాల్ చేస్తూ వీళ్ళు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టు ఈ కేసును విచారించి హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. రోడ్డు విస్తరణలో భాగంగా ఆక్రమించిన ప్రభుత్వ స్థలంలో నిర్మించిన ప్రహరీ గోడలను మాత్రమే కూల్చారని, ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకోవడం తప్పుగా భావించి హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. అంతేకాకుండా హైకోర్టు వేసిన జరిమానాను మాత్రం ₹1,00,000 నుండి 25,000కు తగ్గిస్తూ ప్రతి మనిషి కట్టాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ తీర్పు అప్పట్లో నానా హంగామా చేసిన పవన్ కళ్యాణ్ గారికి ఎదురు దెబ్బగానే భావించవచ్చు. దీనంతటినీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ కూడా ఇటువంటి దుష్ప్రచారం చేశారా అనే భావన అయితే కలుగుతుంది. దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.